ఇసురుతండి దీనికోసం కూడా లైక్ కొడతారు కదా. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే చేస్తారు కదా, కాకపోతే చిన్నప్పుడు హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనము మురుకులు చేసుకుందాము. సన్న మురుకులు, దొడ్డు మురుకులు చేసుకుందాము. మనకు పండగలు కదా, నేను సన్న కారపూస చేశాను కదా, ఈరోజేమో నేను మురుకులు సన్న మురుకు దొడ్డి సన్నవి చేస్తున్నాను. స్టార్ట్ చేసుకుందాము. ఇది 1/2 kg పిండి. ఇది 1/2 kg పిండి అండి. ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం. మురుకులలో కారం మరీ ఎక్కువ ఉన్నా బాగుంటాయి. కారం ఎక్కువ కావాలంటే కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. కొంతమంది తక్కువ కూడా తింటారు కదా, మామూలుగా వేస్తున్నాను. సగం అంతా స్పూన్ వేసాను అనుకోది, అంతే. ఇది ఓమ అండి. ఓమ వేస్తే బాగుంటుంది. ఇట్లా కొంచెం నలిపి వేయాలి. నువ్వులు మంచిగానే వేస్తున్నానండి, మనకు బోన్స్కు మంచివి కాబట్టి. ఎందులో నేను అంటుంటా కదా, ఎందులోనైనా మనం కలుపుకోవచ్చు అని. కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదే. నాకు ఎక్కువ ఇష్టం అన్నట్టు నువ్వులు, ఎందులో మురుకులలో వేసినా బాగుంటాయని ఎక్కువనే వేస్తున్నాను. చాలు. దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాము. చాలు. ఇది కొద్దిగా నూనె కాగబెట్టాను, 2 స్పూన్లంతా ఉంటుంది. ఇందులో వేసుకుందాము. మంచిగా మనకు పురపుర వస్తాయి అనమాట. నేను పుట్నాల పప్పు ఏది వేయట్లేదండి. పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు, మనం పొడి చేసుకొని వేసుకోవచ్చు. నేను వేయట్లేదు, నేను వేయకుండా చూపిస్తున్నాను. ఇలా మొత్తం మనం కలుపుకోవాలి. వేడి నీళ్ళు చేసుకున్నాను నేను. ఇవి వేడి నీళ్ళు కాచాను పొయ్యి మీద. వేడి నీళ్ళతోనే కలుపుకుందాము. అక్కడ 1 స్పూన్ ఇవ్వ కాలుతో వీడు ఉంది. ఫస్ట్ మనం చేయి పెట్టొద్దు, ఎందుకంటే కాలుతాయి కదా. కొద్దిసేపు అయినాక స్పూన్తో కలుపుకుందాం. ఇప్పుడు స్పూన్తోనే కలుపుకుందాము. వేడిగా ఉంటాయి కాబట్టి కాలుతాయి కదా చేతి. తర్వాత మనం కొంచెము చేతితోనే కలుపుకుందాం. ఇవి మొదలే కాగబెట్టాను అనమాట. ఇప్పుడు చేయి పెట్టేసుకుందాము. కొద్దిగా చేతికి తడుపుకుందాము, అంట కొట్టుంటుంది. కొంచెం కాలదు కూడా. మనకు కరెక్ట్ సరిపోయినాయి. వాటర్ మంచిగా సరిపోయినాయి. మనకు వద్దు, ఎందుకంటే చేయి తడుపుకొనికే చేద్దాము, అంతేగా నన్ను పోయొద్దు. మనం వేసుకునే కరెక్ట్ సరిపోయినాయి.
మరి ఎక్కువ మెత్తగా ఉన్నా కూడా మనకు మా మురుకులు మంచిగా రావు. మనము కొంచెం కొంచెం ఇది మంచిగా మూత పెట్టేసుకుందాము. మనం గొట్టంలోకైనంత మనం ఈ గొట్టంలో వేసుకునేటంత ఈ గొట్టంతో మనం వేసుకునేటంత తీసుకుందాము సైజు. ఇంత అయితే మస్తు మస్తు అవుతుంది. ఇది మళ్ళీ మూత పెట్టేసుకుందాము. సరేనా? ఇంత ఇంత సైజు పెట్టేసుకుంటే మనకు మస్తు అవుతుంది. దీని మీద ప్లేట్ పెట్టేస్తాను. ఇది మనం ఇంత తీసుకుందాము, ప్లేట్ పెట్టేసుకుందాము. మనము ఇందులో కలుపుకుందాము. ఎందుకంటే మళ్ళీ వేడి పోయినా కూడా మనం మంచిగా ఉండదు. వేడి ఉండాలి పిండికి. మనం మురుకులు చేసుకుంటాం కాబట్టి మొత్తం చల్లగా కావద్దు పిండి. మనం గొట్టంలో పెట్టేసుకుందాం. ఈ గొట్టంలో పెట్టేసుకుందాము. మనం తీసుకున్న కరెక్ట్ వచ్చింది. ఇలా ఒత్తేది తెచ్చుకోవాలి. ఇది ఇలా చేసుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇట్లా ఒత్తేది అయితే మనకు మంచిగా ఇలా చేసుకోవచ్చు. ఇది తింపుతూ ఉండాలన్నమాట. చేతులు నొప్పులు వస్తుంటాయి ఒక్కొక్కసారి. అది ఈజీగా ఉంటుంది. జర పెట్టుకున్నానండి. పిండి పెట్టేసుకున్నాను. ఇందులో మనం ఇందులో వేసుకుందాము. దీంతో మనం కవర్ పైన చేసుకుందాం. ఒక్కొక్కటి వేసుకుందాము. కొద్దిగా వాటర్ ఇట్లా మనకు అంటకుండా ఉంటుంది అనమాట. కవర్కు మనకు మంచిగా సపరేట్ అవుతుంది అనమాట మనం తీసుకుంటే. ఇది సన్నగా మనకు హోల్స్ కూడా దొరుకుతాయి. అది తెచ్చుకోవాలి. మా దగ్గర లేదు హోల్స్ది. 3 హోల్స్ ఉంటాయి అన్నమాట. అలా ఉన్నదైతే మనకు ఈజీగా కూడా అవుతుంది. చూద్దాము మనము నూనె కాగిందా లేదా. కొంచెం పిండి వేసుకుందాము. పైనకి వచ్చేస్తే కాగినట్టు. వస్తుందా? కాగిందండి నూనె. పక్కన వేసేసుకుందాం. ఇది మనకు ఇదే ఉంది అనమాట. ఈ రంధ్రాల ఇదే ఉంది. 3 రంధ్రాలు తెచ్చుకోవాలి. మాకు పెద్ద బాండి లేదండి. ఇక్కడ మేము సిటీలో ఉంటాం కదా, మాకు ఊళ్ళో ఉన్నది బాండి. అలాంటిది ఒకటి కొనుక్కొచ్చుకోవాలి. అక్కడికి మళ్ళీ ఏం తెచ్చుకోవాలని తెచ్చుకోలేదు. మనకు ఒక్కొక్కటే పడతాం. మళ్ళీ 2 వేస్తాం కదా, మళ్ళీ మనకు ఒక్కొక్కటి ఒకటి. ఎందుకంటే వెడల్పు మనకు పెద్దగా ఉంటే బాండి పెద్దగా ఉండాలి. మనకు అప్పాలు చేసినప్పుడు బాండి పెద్దగా ఉంటే మనకు అందులో ఎక్కువ పడతాయి అన్నమాట. ఇక్కడ సిటీలో లేదన్నమాట. ఊరికాడిది మళ్ళీ ఏం తెచ్చుకోవాలి, అక్కడనే ఉంచుదాం. ఇక్కడికి ఒకటి తెచ్చుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకుందాం. మళ్ళీ మాడిపోతాయి. తీసేసుకుందాము. ఇలా పెట్టేసుకుందాం. మళ్ళీ వాటర్ ఇట్లా మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పెట్టేసుకోవాలి. అంటకుండా ఉంటుంది. ఇందులో కూడా మనం చేసేసుకుందాం కదా, లేకుంటే చూద్దాం ఒకసారి ఇందులో చేసుకుందాం. ఒకసారి చూపిద్దాం. అదే బెటర్ కదా.
ఒక్కొక్కటే చేస్తున్నాను కదా. ఇలా ఒకటేసారి మనం తడుపుకుంటే సింపుల్గా అయిపోతుంది. మనకి ఎక్కువ చేసుకోకుండా కొంచెం కొంచెం తడుపుకుంటుంటే అట్లా మనకు ఓపుకున్నంత వరకు చేసుకుంటాం కదా ఏ పనైనా. ఇక కొన్ని చేసుకొని మనం మురుకులది కూడా చేసుకుందాము. ఇందులోనే మనం మురుకులు తీసుకోవచ్చు, ఎందుకంటే దానికి దీనికి ఒకటే కదా మనకు పిండి. తీసేసుకుందాము. అన్ని కొన్ని కొన్ని చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ రేపు సంక్రాంతి కదా, రేపు చేసేది కూడా ఉంటుంది. ఈరోజు ఇవి చేసి ఈరోజు భోగి అనమాట. ఈరోజు ఇవి మురుకులు, సన్నది మురుకు, కొంచెం దొడ్డు మురుకు చేస్తున్నాను ఈరోజు. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వీడియో ఎక్కువ చూడట్లేదు, లైకులు కూడా కొట్టట్లేదు. ప్రతి ఒక్కరు చూడండి, లైక్ కొట్టండి. మీరు చూస్తేనే కదా మాకు కూడా కొంచెం ఇంకా కొత్తగా చేయాలని కూడా ఉంటుంది. ఎవరికైనా, నాకే కాదు, మనం వీడియో చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి మనకు చూస్తేనే కదా మనకు ఇంకొకటి కొత్త రకంగా మళ్ళీ ఇంక చేయాలని ఉత్సాహం వస్తుంది అనమాట. తీసేసుకుందాము, సిమ్లో పెట్టేసుకుందాము. మనం మళ్ళీ కొంచెం కలుపుకుంటున్నానండి, మనకు అది అయిపోతుంది కదా, అంతే. ఇందులో మళ్ళీ పెట్టేసుకుందాము. కొద్ది కొద్దిగా కలుపుకుంటే చేస్తున్నాను, మనకి ఇందులో పట్టే మందము కలుపుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం కలుపుకొని దగ్గరికి పెట్టేసినాయి, మొత్తం ఒక దగ్గరికి పెట్టేసినాయి కదా పిండి. మనం కొద్ది కొద్దిగా అంత ఒకటేసారి చేస్తే కూడా మనం వేడంతా పోతుంది అన్నమాట. ఇది పెట్టేసుకుందాం. పెంక పెద్దగా ఉంటేనేమో మనకు 3, 4, 5 పడితే అట్లా మనకు తొందరగా అయిపోతుంది. 2 వాయిలలోనే ఇది అయిపోతుంది అనమాట. మనం ఒక్కొక్కటి చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఈ కవర్తోనే వేసేస్తున్నాను నేను.
ఎందుకంటే వేడి వస్తుందని నేను కవర్తో వేసేసాను. అందరూ పండుగలకు బిజీ ఉండొచ్చు, పిండి వంటలతో అందరు బిజీగా ఉన్నారు కదండి. ఊళ్ళో అయితే మాకు ఎక్కువ చేయాలి, ఎందుకంటే చాలా మంది పని వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడైతే ఎవరు సిటీలలో అంత ఎవరు రారు కదా, మనకే ఇది చేసుకొని ఏది చేసుకుని మనకే చేసుకొని తినాలన్నమాట. అట్లా ఊళ్ళలో అయితేనే మంచిగా ఎంజాయ్ ఉంటుంది, పండగ మంచిగా అనిపిస్తుంది, అందరు ఉంటారు కదా, మనకు అందరు చుట్టాలు అందరూ ఉంటారు కాబట్టి పక్క పక్కనే మీరేం చేసుకున్నారు అన్నట్టుగా అట్లా అడుగుతాం అనమాట. మా ఇంట్లో ఇది వంట, మా ఇంట్లో ఆ వంట అని చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ ఏమి లేదు, తినాలి, డోలు పెట్టుకొని కూర్చోవాలి, అంతే ఉంటుంది. పండగ ఎంజాయ్ అనేది మాత్రం జర సిటీలలో ఉండదు, ఊళ్ళలో అయితే మంచిగా ఉంటుంది ఎంజాయ్. అందుకే నేను కొన్ని చేస్తున్నాను అనమాట. ఎక్కువ చేసుకొని మనం కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు కదా, ఎందుకు ఎక్కువ అని. ఎందుకంటే మళ్ళీ రేపు కూడా చేస్తాను కదా, రేపు సంక్రాంతి కదా, అదొకటి మళ్ళీ చేస్తాను కదా, అందుకే కొన్ని చూపిస్తున్నాను అనమాట. ఇవి అయిపోయినాయండి. ఇది లాస్ట్ అండి, ఇది సన్న మురికి లాస్ట్. మనం దొడ్డు మురుకు చేసుకుంటాము, ఇది తీసేసుకొని మనం దొడ్డు మురుకుకు పెట్టేసుకుంటాము. సగము సన్న మురుకు చేశానండి, ఇది మురుకు చేసేసుకుందాము. ఇందులో కలిపేసేస్తున్నాయి. దీంతో చేసుకుందాము మనం మురుకు. ఇంకోటి కూడా ఉండగానే అది కనబడట్లేదు, ఒకటే ఓళ్ళు ఉన్నది, అది 3 ఉన్నాయి, ఇది వేసేసుకుందాం. ఏదైనా తినేదే కదా, సన్నదే ఒకటైనా తినేదే, 3 అయినా తినేదే కదా అని పెట్టేస్తాం. ఇందులో పెట్టేసుకుంటాము మనకు అవసరం ఉన్నంత. పెట్టేసరికి వచ్చేసింది సైజు కరెక్ట్. ఇందులో ఎంత పడుతుందో నాకు తెలుస్తున్నట్టుందండి, ఒకటేసరికి తీసేస్తే ఇంత పట్టేసింది అనమాట. ఎందుకంటే కొన్ని చేస్తుంటే ఎక్కువ అయిపోతూనే ఉంటాయి కదా, అదొకటి అన్నీ ఒకటేసారి తినలేము కదా. అదేమంటే కారపూస చేశాను కదండి, చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, చూడండి, లైక్ కూడా కొట్టండి. లైక్లు ఎవరు కొట్టట్లేదు, నేను ఫీల్ అవుతున్నా కొంచెం, ప్లీజ్ కొట్టండి. ఎందుకంటే మీరు చూస్తూనే కదా, మీరు లైక్ కొడుతున్నాయి కదా, అబ్బా మంచిగా ఉంది కదా, ఇంకోటి మంచిగా చేద్దామని ఎవరికైనా ఆలోచన వస్తుంది. అది నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. ఈ వీడియో కూడా అందరు లైక్ కొట్టండి, నేను చూస్తా కదా మీరు ఎంత లైక్ కొడుతుంటే, నేను ఫోన్లో చూస్తున్నా. ఈ పీటలు కరెక్ట్ లేవన్నమాట. తీసుకురావాలి, ఒకరోజు తీసుకొచ్చినాక మళ్ళీ చూపిస్తాను. ఉన్న వీటితోనే చేస్తున్నాను.
నువ్వులు మంచిగా ఉన్నాయండి, నువ్వులతో మంచిగా అనిపిస్తుంది. నేనైతే నువ్వులైతే ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం తిని చూస్తున్నాను, ఏమనుకోవద్దు, బాగున్నాయి కాబట్టి తింటున్నా. సూపర్ ఉన్నాయి. ఇందులో వేసుకున్నా, కాకపోతే దీని వంకర తింకరలా వస్తున్నాయి. దీనికి మనం ఏం చేయలేము, ఎందుకంటే మనకు అది మంచిగా లేదు కదా, దానికి ఏమనుకోవద్దు. చేసేది కరెక్ట్ ఉంటేనే వస్తాయి కదా, బిల్లలు కరెక్ట్ లేవు అనమాట. మా ఇంట్లో అంతా అడావిడి ఉందండి, ఏమనుకోవద్దు, ఎక్కడ అక్కడనే ఉన్నది. అట్లా కూడా ఉంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు నీట్గా చేసుకుంటే కూర్చుంటే బాగుండదు కదా, నీట్గా పెట్టుకొని కూర్చుంటే. ఇలా కూడా ఉంటే సందడిగా పండుగ సందడి అని తెలుస్తుంది అనమాట. అవునా కదా, నేనైతే అవుననే అంటాను. ఇందులో పెట్టేసుకుందాం. సరే, గిన్నెలు కనబడుతున్నాయండి, నేనైతే గిన్నెలు అయితే ఎక్కడ చదరలేదు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అన్ని చదిరినాం అనుకో, నీట్గా చేసినాం అనుకో, ఎట్లయినా అప్పలు చేస్తే బండ కంటుతూనే ఉంటాయి, చెంచా కంటుతుంది, చెయ్యి కంటుతుంది, అన్నీ అంటుతుంది. ఇదంతా అయ్యాకనే మళ్ళీ నీట్గా చేసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ రేపు సంక్రాంతి కదా, రేపటి కూడా చేసేటివి ఉంటాయి కాబట్టి అప్పుడు ఒకసారి క్లీన్ చేసేసుకుంటే పొద్దుటికి మనకు ఈజీగా ఉంటుంది. పొద్దున చేశాను, ఇంత మళ్ళీ ఆడవిడి వంట అయింది, తిన్నాము, చేసినాము, టిఫిన్లు గోల ఉన్నది. అందుకే మళ్ళీ అంత పెద్దగా నీట్గా చేయలేదు, మళ్ళీ ఎట్లయినా అలాగే అవుతుందని చేయలేదు. పండగ సందడి అంటారు కదా, పండగ సందడి అనమాట ఇదంతా. నేను మాట్లాడుతున్నాను, మీరు మర్చిపోయారు, లైక్ కొట్టండి. ఏమంటున్నా, మీరు లైకులు కొడతలేరు, వీడియో కూడా తక్కువ చూస్తున్నారు. నేను మమోస్ ఎంత మంచిగా చేశాను, అసలు మమోస్ కూడా తక్కువ వచ్చింది, దానికి కూడా చూడండి ప్లీజ్, ఏమనుకోవద్దు. నేను మాట్లాడాలనే మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను వీడియో చూస్తే నాకు బాధ వేస్తుంది. ప్రతి ఒక్కటి వీడియో చూడండి. మమోస్ సూపర్ వచ్చినాయండి, అవి చాలా బాగా వచ్చినాయి. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. నేను కష్టపడుతున్నాను. ఇందులోనే చేసేసుకుందాం. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం తికమక వస్తుంది, రంధ్రం సరిగా లేక తికమక వస్తుంది. టేస్ట్ మాత్రం అద్భుతం, నువ్వులు వేసినాయి కాబట్టి నవ్వులతో మంచి టేస్ట్ వస్తుంది. నిజం, నువ్వులు ప్రతి ఒక్క దాంట్లో వేసుకోండి, ఎందుకంటే మనకు బోన్స్కి మంచివి కాబట్టి. మనకి ఏం పోతుంది, కిన్నాళ్ళు వాడేసుకుంటే అయిపోతుంది కదా, నమలడం కూడా మనకు తక్కువ పడుతుంది కదా, ఉట్టిగా నమలడానికి మనకు ఓపికలు ఉండవు, అవి అక్కడనే ఉంటాయి, ఆ నువ్వులు తెచ్చింది అక్కడనే ఉంటుంది. ఎందులోనైనా అందులో వాడేసుకుంటే తినేస్తే కథం కడుపులో పోతాయి, దాంతోపాటు ఇది కూడా పోతాయి అనమాట. ఇట్లా నేనైతే అట్లనే అనుకుంటాను. దాన్ని నమలడము, దాన్ని చేయడము, పొడి వేసుకుంటే అన్నంలో వేసుకోవచ్చు, వంటలలో వేసుకుంటే వంటలలో పొడి వేసేసుకోవచ్చు, సిగింజల పొడైనా మనకు నువ్వుల పొడైనా ఇందులోనే మనం వేసుకోవచ్చు కూరలలో. అయితే మనకు అందరికి వస్తుంది కదా, మనకు ఒక్కరమే తినకుండా ఇంకా మనం అందరం తింటాం అనమాట. మనం నువ్వులు తింటేనేమో మనమే తినాలి, మన ఇంట్లో తింటారా, అందరు తినరు కదా. ఇంకొక వాయి అయితే ఉండొచ్చు. ఇంకా ఉంది పిండి, కానీ ఓపిక కావాలి కదా. తినేటోళ్ళము 3 మెంబర్సే ఉన్నాం ఇంట్లో, మా అమ్మాయి, నేను, వాళ్ళ డాడీ, మా బాబేమో అమెరికాలోనే ఉంటాడు. ఏం చేసుకుంటామని కొన్ని చేస్తున్నాను, వీడియోకి చూపించినట్టు ఉంటుంది. మీరు లైక్ కొడతారని, మీరు వీడియో చూస్తారని.
ఇది మీకు కూడా తెలుసా అండి? ఇది మీకు తెలుసా? వాళ్ళని అడుగుతున్నా. ఇది మనకు పిండి మిగులుతుంది కదా, చిన్నప్పుడు ఏం చేసుకుంటుంటే మీకు తెలుసా? మీకు తెలియకపోతే నేను చెప్తాను. ఇట్లా మిగులుతుంది కదా, ఇట్లా పిండి కోసం కొట్లాడుతుంటే చిన్నప్పుడు మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నాకు పిండి ఇంతే కావాలి, నేను పావులు చేసుకుంటానని. మాడింది అమ్మి పావులు అని మీకు చెప్పినా కదా. ఇది తక్కువ పెట్టలేదు, పెద్ద ఫుల్ పెట్టేసిన మాడిపోయింది పావులు అని. మా అమ్మాయి నవ్వుతుంది. ఇట్లా పావులు చేసుకుందాం అన్నమాట. ఇంట్లోనే పెట్టేద్దాంలే, పావులు ఎందుకు లేయ్యా ఇప్పుడు, పిండి ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో పడుతుంది కాబట్టి ఇందులో వేసేస్తాయి. ఎక్కువ అయితే పావులు చేసేస్తుంటాయి. ప్లేట్లు ఇసురవుతు కూడా చేస్తుంటాయి. ఒక ఇసురవుతు చేస్తాను, ఒకటి ఇసురవుతు ఎలా చేస్తానో ఒకటి చూపిస్తాను. అంటే పల్లెలు, గిన్నెలు, చెంచాలు ఇవన్నీ వేసుకుంటుంటా అనమాట. ఇది చాలు. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఇది అక్కడ పెట్టేసి, సంక్రాంతి వచ్చింది సంబారాలు తెచ్చింది. ఇంకేం మాట? నువ్వు వద్దు తల్లి. మన్మరాల మనవారాల జొన్న సేను కొయ్యా వస్తావాల ఏదో ఉంటుంది నా పాట. నాకు పాటల పిచ్చి అన్నమాట. ఇది పాట ఎలా ఉంటుందో. గాజులు వేసుకున్నానండి, గాజులు వేసుకున్నాను 5 కలర్స్. దీనికి 10 దీనికి 10 వేసుకున్నాను. ఇద్దరు కొడుకులు ఉన్న దగ్గర, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర మనం అడుకోవాలంట, దగ్గర డబ్బులు అడగాలంట. మాకు డబ్బులు ఇవ్వండి అని మా అపార్ట్మెంట్లో ఒకరిని అడిగాను, ఇచ్చారు. అందరూ వేసుకుంటున్నారు అనమాట. మా అపార్ట్మెంట్లో అందరూ వేసుకుంటున్నారు. సరే నేను కూడా ఎందుకు ఊరుకుందామని, నమ్మట్లేదని చెప్తున్నారు కానీ ఫోన్లలో వింటున్నాను కానీ ఏమో అందరు వేసుకుంటున్నారు కదా అని మళ్ళీ అనిపించింది. సరే వేసుకుంటే ఏం పోతుంది, గాజులే కదా, అందుకే మళ్ళీ అడిగి వేసుకున్నాను. ఇది మనము అక్కడ కాలుతుంటది, ఇక్కడ ఇసురవుతు చేస్తాను. ఇసురవుతు చేస్తాను. మాడిపోగల మళ్ళా ఇంత మొదలొకటి మాడిపోయింది. సిమ్లో పెట్టేసుకుంటాం. కానీ ఒక్కటైనా చూపెట్టాలని అనిపించింది అనమాట. చిన్నప్పటి అంత మంచిగా కుదరకపోవచ్చు, చిన్నప్పుడు మంచిగా కూర్చొని నిమ్మలంగా కూర్చొని చేసుకుంటుంటా అనమాట పావులు. అంతా మురుకులన్నీ అన్ని వంటలు అయిపోతాయి కదా, పిండి వంటలు అయిపోయినాక ఆగు ఇప్పుడే ఏం తప్పైందని అందరూ లాస్ట్లో చేసేస్తాం. మీరు అన్ని చేసుకొని పెట్టుకోమని అంటే ఒక దగ్గర కూర్చుంటుంటే చేసుకొని అన్ని ఒక ప్లేట్లో అన్ని పెట్టేసుకుంటుంటా అనమాట. పెట్టేసుకుంటే అప్పుడు లాస్ట్లో నాకు ఇక దానికోసం వెయిటింగ్, మురుకులు ఎప్పుడైపోతాయో ఎప్పుడు కాల్సిస్తారో ఇవని. ఇక లాస్ట్కి నాకు కాల్సిద్దరిగా నేను ఆడుకుంటుంటే ఒక 4-5 రోజుల దాకా అవి తినకపోతే చూసుకుంటూ కూర్చుంటుంటే తర్వాత తింటుంటే అనమాట దాని స్టోరీ. కానీ బాగా అనిపిస్తున్నాయి. అదన్నమాట చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అది అనమాట. ఇప్పుడు చేస్తున్నాను. ఇది ఇసుర్రాయి అనమాట. ఇసుర్రాయి అంటారు కదా, ఇసుర్రాయి. అంత మంచిగా కుదరకుండొచ్చు, ఓపికలు ఇప్పుడు తక్కువైపోయినాయి కదా, ఇక పెద్దవాళ్ళం అవుతున్నాం కదా. కొంచెం తీసి చూపిస్తాను.
ఇది ఇసురు అవుతారు అనమాట. దీనికి రంధ్రం కొట్టాలి కదా, దేంతో కొడదాం రంధ్రం? ఇది మాడిపోగల వాళ్ళు దేంతో చేద్దాం, లేకపోతే చిటికనేలతో చేద్దాంలే. చిటికనేలతో చేస్తున్నా, చిటికనేలతో చిటికనేలు జొరిచ్చాను, చిటికనేలతో చేస్తున్నా. ఏదో కొంచెం మీకు ఇసురవుతులాగా చూపిస్తాను, అంత మంచిగా అప్పుడు ఓపికతో చేసుకుంటుంటామన్నమాట. ఇక్కడ మాడిపోగల ఇలా రంధ్రం పెట్టేస్తుంటానమాట. బాగుంది కదా ఓలు, ఓలు ఓలు పెట్టేశాను. ఓలు పెట్టి దీనికి దిగాలి కదా, చూద్దాం మరి దిగుతుందా. మరి మనకు ఇలా కొంచెం దిగినాక మళ్ళీ సపరేట్ చేద్దాము, అప్పుడు దేనికి దాన్ని మనము చేసుకుందాం. అమ్మ బాబాయ్ వచ్చేసింది, తర్వాత వచ్చేసింది. దీనికి మనం ఇట్లా కట్టె పెట్టాలి కదా, దీనికి ఏమంటారు స్టిక్ పెట్టేసుకుందాం. ఒక నిమిషం ఆగు, ఇది ఒకటి ఉన్నది, ఇది ఒకటి చేసేసుకుని వచ్చేస్తా. అయిపోయింది ఇక, ఇది కూడా అయిపోయింది. పక్కన కూర్చో, ఇది మంచిగా పట్టింది కదా, దీనికి పర్వాలేదు, తీసేసుకుందాం. ఇప్పుడు ఇది లాస్ట్లో ఫ్రై చేసేసుకుందాము. దీనికి ఇలా పెట్టేసారనమాట. బాగుంది కదా. ఇది మా బిడ్డని ఆడుకోమని చెప్తాను, ఆడుకో బిడ్డ. మిక్సీ తీసి పడేస్తుందట మా పాప, మా అమ్మాయి. దీంతోనే ఇసురవుతుందని ఇసురుకోమంటుంది, కానీ దీంతోనే చేసేసుకోమంటుంది. చిన్నప్పటిది చూపిద్దామని నేను అనుకున్నా. చాలా మంచిగా వచ్చిందారా, అంతే అంటావా? అయిపోయింది ఇక, ఇంకొకటి అయితే అయిపోతుంది. ఇది లాస్ట్కి వేసుకుందాం. బాగుంది కదా, చుడుముచ్చుటిగా ముద్దుగా ఉంది. పిల్లలు ఆడుకుంటుకుని వాళ్ళకి మంచిగా కొంచెం ఎంజాయ్ వస్తుంది అనమాట. అప్పుడు మాకు కూడా ఎంజాయ్ వచ్చింది అనమాట. ఇసురవుతూ మళ్ళీ పెట్టు ఫోటోలా, ఈ దానికి చూస్తారేమో ఇట్లనన్నా. మా మమ్మీ పెట్టుమన్నది అని చెప్పు, భయమేం లేదు. అయిపోయిందండి, ఇది వేసుకుందాము, ఫ్రై చేసేస్తుంది. వెళ్ళాం కాదు, జర గోలాలే. స్టిక్ అన్ని దానికే ఉంటాయి, మళ్ళీ దానికి అతుక్కోవద్దు, అతుక్కోవాలిగా. ఇది ఇక్కడ పెట్టి ఇక్కడ ఇసురవుతూ పెడతా. తప్పకుండా ఇసురవుతు గురించన్నా నాకు లైక్ చేయండి. ఇసురవుతు పెట్టినానని ఏమనుకోవద్దు, లైక్ చేస్తారనే చేశాను. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని. జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. దుంకుతుంది, దుంకుడు 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 వేస్తున్నాయి. ఓకేనా, ఇది చూద్దాం. మీరు ఇసుకపోకండి, జర మళ్ళీ జాగ్రత్త. నేను ఇంత కష్టపడి చేసిన. ఇక బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసేదా, ఆ హీట్కే అది గోలుతుంది. ఊడిపోకుండా తల్లి, జర మా వీడియోకి పనికొస్తారని చేశాను నేను. చిన్నప్పటిది ఇలా చూపించాలని. ఇక్కడ ఇందులో వేసుకుందాం, ఇందులో వేసేసుకుంటున్నాను.
నేను ఇది విసిరవుతూ ఇది చూడండి, మంచిగా చూడండి జర. ఇదేమో మరి ఇందులో పడుతుందా, మరి ఇంతకు మొదలైతే పట్టింది. ఉడకే తల్లి. ఇంకొక నిమిషం విసిరవుతండి. దీనికోసం కూడా లైక్ కొడతారు కదా. మీరు కూడా చిన్నప్పుడు ఇలాగే చేస్తారు కదా, కాకపోతే చిన్నప్పుడు అంత మంచిగా రాకపోవచ్చు, ఏదో ఒక విధంగా చేశాను. ఇదో పట్టుకుంటాం వస్తుందా? ఇదండి నా ఇసురతు. ఈరోజు పిండి వంటలు ఇవ్వండి రెడీ అయిపోయినాయండి. సన్న మురుకు, దొడ్డు మురుకు. కాకపోతే జర దొడ్డు మురుకు నీట్గా లేదు, అది బిల్ల. పర్వాలేదు, టేస్ట్ అయితే అద్భుతము. ఈరోజు వీడియో అండి ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.